ఏంటంటే మేమైతే మా హనీకి అయితే గిఫ్ట్స్ తీసుకోవడానికి అయితే బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా హనీకి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఇద్దాం అనుకుంటున్నాము. అదేంటంటే ఎందుకంటే మా అమ్ములకి అయితే ఆల్రెడీ 2 years అవుతుందా, 12 years కి 12 గిఫ్ట్స్ ఇచ్చిన. అమ్ములకి అనికైతే ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు అంటే అక్కకైతే ఇచ్చినా కానీ నాకు ఎప్పుడు ఇవ్వలేదు. లాస్ట్ బర్త్డే అప్పుడే అన్నది నాకు గిఫ్ట్లు ఇవ్వాలి అనేసి. కానీ లాస్ట్ బర్త్డేకి అయితే నేను చైన్ ఇచ్చిన అనేసి అయితే ఇక వేరే ఏం గిఫ్ట్లు తీసుకోలేదు. సో ఈ ఇయర్ అయితే ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఇక ఇవే 12th బర్త్డే కదా మా అనేది. సో 12 గిఫ్ట్స్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నా. మరి అక్కడికి వెళ్ళినాక చూడాలి ఏమేమి తీసుకుంటాను, ఆమెకు యూజ్ అయ్యేటి, ఆమెకు గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము ఆమెకు ఇష్టమైనయే. అవి ఇట్లా స్టేషనరీకి సంబంధించినవి. ఇప్పుడైతే మళ్ళీ షాప్ కి అయితే వెళ్తున్నాం. మరి ఎన్ని షాపులు తిరగాలో ఏం కథనో, దొరికితే ఒకే షాప్ లో తీసేసుకుంటాం. ఆమెకు యూజ్ అయ్యేటి ఆమె నచ్చేటివే తీసుకుందాం అనుకుంటున్నాము. చూద్దాం ఇక. సో ఫ్రెండ్స్ ఇదైతే అంటే గిఫ్ట్స్ వీడియో అయితే తీస్తున్నామంటే ఎందుకంటే ఇది తీస్తున్నాము. కాకపోతే మా హనీకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము. సో అందుకే లేకపోతే గిఫ్ట్స్ చూపకపోతే అయిపోతుంది అంతే. అన్ని గిఫ్ట్స్ అయితే ఏం చూపేమో, మీరు ఇట్లా ఏమేమి ఇస్తారో అనుకుంటారు అనేసి అన్బాక్సింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే హనీకి గిఫ్ట్ ఇచ్చేది హనీ ఛానల్లో వస్తుంది. అన్బాక్సింగ్ వీడియో ఇట్లా హనీ ఛానల్లో వస్తుంది. ఇప్పుడైతే గిఫ్ట్స్ అయితే కొన్ని తీసుకొని ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొక 10 తీసుకొని ప్యాకింగ్ చేసుకొని అయితే తీసుకొని వస్తాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. మా హనీకి అయితే స్టేషనరీ అంటే పిచ్చి. మా హనీ అయితే లేదు, మలేషియా వాళ్ళ ఇంటికి అయితే పోయింది ఆడుకోవడానికి. లేదు అట్లే మైదా గిట్ల ఇప్పించుకొచ్చుకుంటా అనుకుని వెళ్ళింది అన్నట్టుగాని ఇక అమ్మ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంటిన్యూగా వీడియో చూస్తూనే ఉండండి. బర్త్డే సెలబ్రేషన్ వీడియో కానీ అన్బాక్సింగ్ వీడియో కానీ అయితే రేపు అంటే ఈ వీడియో మేము ఎప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు చేసాం, సండే అప్పుడు చేసాం కావచ్చు. కాకపోతే నైట్ 12కి అయితే మా హానికి అయితే సర్ప్రైజ్ చేస్తాం. కేక్ కూడా కట్ చేపిస్తావా? సరే. గిఫ్ట్స్ ఇట్లా నైట్ 12కే ఇస్తాం. సరే ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్. నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురం కలిసి పోతున్నాం. మా ఆయనకైతే తెలియదు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. స్టేషనరీకి వాళ్ళ మా ఆయనకి అవసరం అనేది తీసుకుంటాం. ఫ్రెండ్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం, గిఫ్ట్ షాప్ దగ్గరికి. ఇప్పుడైతే పోతున్నాం లోపలికి. ఏం తీసుకుందాం చూద్దాం పా. ఈ చీర ఏంటది? 10 కావాలి. సేమ్ వద్దు, ఒకటే మేకప్ కిట్ రాలేదు తీసుకోవడానికి ఆమె చూసుకుంటుంది మొత్తం. హ్యాపీ బర్త్డే హనీ. ఇప్పుడు హ్యాపీ బర్త్డే హనీ. బాగుంది కదా. మా ఆయన రోజు వచ్చి స్కూల్ నుంచి దీంతోనే మాట్లాడుతుంది, తీసుకుంటే మాత్రం. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తూ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం అన్ని. మలేషియా తీసుకురాం. ఏం చూస్తున్నాం అమ్ములు? మేము నీకోసం రాలేదు షాప్కి, అమ్ములు అనికి గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చిన. అన్నీ ఏమేమో చూస్తుంది, ఏం తీసుకుందామా అని కదా. అదేంటిది నెయిల్ పాలిష్ తీసుకుంటున్నావు కదా అమ్ములు? నెయిల్ పాలిష్ డ్రెస్ మ్యాచింగ్ తీసుకోపో. అట్లే బెలూన్స్ గిట్లా తీసుకోరు, డ్రెస్ మ్యాచింగ్. స్టిక్కర్ ప్యాకెట్ గిట్ల ఉన్నాయి కదా, చూసుకో. నెయిల్ పాలిష్ కలర్ ఏగో ఇది రాదా, డార్క్ అవుతుందేమో. ఇది కాదు. నెయిల్ పాలిష్ తీసుకోమంటే పెట్టుకొని చూస్తున్నావా? కలర్ ఎట్లుంది అది? కలర్ మ్యాచింగ్ లేదా? వస్తుంది. లైట్ గ్రీనే కదా ఆమెది. అమ్మలో ఇది వస్తుంది కదా డ్రెస్ మ్యాచింగ్ అంటే లైట్ కలర్ వస్తుంది. ఎట్లాగో అది నిన్ను అన్ని కలర్స్ పెట్టుకొని చూడమనిలే. అన్ని ఓపెన్ చేసి చూడొద్దు అట్లా. చాలీగా మొత్తం మా అమ్మలు చూడు, షాప్ మొత్తం వెతుకుతుంది ఏమేమి దొరుకుతాయని. కావాలి కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు వచ్చినాయి.
బాగున్నాయా? డాన్స్ లాగా కావాలి ఇట్లా కట్టడానికి కాకుండా. సో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ గా గిఫ్ట్స్ అయితే తీసేసుకున్నాం అన్ని. మనం దాచిపెట్టాలి చూడకుండా. అవి ఇవన్నీ గిఫ్ట్లా హనీకి తినడం. ఫ్రెండ్స్ ఫైనల్ గా హనీకి గిఫ్ట్స్ అయితే అన్ని తీసేసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం. నడు. సో ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్ గా ఈ గిఫ్ట్స్ అయితే అన్ని ఇంటికైతే తీసుకొచ్చినాం. ప్యాక్ చేపించి అయితే ఇంకా 2 అయితే ఆన్లైన్ లో తీసుకున్నాము. అవి అయితే ప్యాక్ చేయాలి. నేను రేపు అయితే మధ్యాహ్నం చేస్తా. ఇప్పుడు ఇవైతే 10 గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 12 అయితే ఇస్తాము. 12 బర్త్డేగా అని అమ్ముల్ బర్త్డే, నీ బర్త్డే 12th బర్త్డేకి ఇచ్చిన 12 గిఫ్ట్, 13 బర్త్డేకా 12. సో ఫ్రెండ్స్ ఇద్దరికి ఒక్కొక్క బర్త్డేకి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిన, ఇద్దరికి మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళ ఇయర్స్ బట్టి గిఫ్ట్ అయితే ఇచ్చిన. సో ఇక అన్ని గిఫ్ట్లు ఇస్తే ఇయర్ తోటి అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్నగా సింపుల్ గా సెలబ్రేషన్ చేసుకుంటే గిఫ్ట్లు అవి అంటే ఏం లేదు. నాకైతే 2-3 రోజుల నుంచి దిమాగ్ ఖరాబ్ అవుతుంది వీళ్ళతోటి. అయినా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల వరకు అయితే అర్థమవుతుంది. ఆడపిల్లలు ఉంటే ఎన్ని తెచ్చినా సరిపో ఫ్రెండ్స్. నిజంగా ఈ షాపింగ్లు అంటారు, ఆ షాపింగ్లు అంటారు, ఇవ్వంటారు. ఇప్పుడు రాగానే మళ్ళీ అదేంటి కోన్లు అన్నారు, మళ్ళీ నెయిల్ పాలిష్లు అన్నారు, స్టిక్కర్ ప్యాకెట్ అన్నారు, మళ్ళీ అటు ఉరికినా, మళ్ళీ గిఫ్ట్ కార్డు కురికినా, చాక్లెట్ డబ్బులు అంటే మళ్ళీ ఆడు కురికినా, అమ్ముడికి ఫ్రెండ్షిప్ వీడియో ఉందంటే మళ్ళీ మేము దింపి మళ్ళీ మేము పోయినాము. అమ్మో ఈ రోజు మొత్తం తిరగడం. పిల్లల బర్త్డే నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. నిజంగా ఆడపిల్లలు ఉంటే ఇంత రిస్క్ ఉంటుంది. ఏ ఒక్కటి లేకున్నా వెళ్ళదు. మళ్ళీ రేపు పొద్దున స్కూల్కి ఆమె రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రతి ఒక్కటి నేను రెడీ చేసి పెట్టాలి ఆమెకి. అని అయితే మైదాకి వేసుకోవడానికి అయితే వెళ్ళింది, కోనేసుకోవడానికి. అట్లే వీడియో తీసి అక్కడనే కోనేసుకొని వస్తా అన్నది. ఇప్పుడైతే ఇంటికి రాలేదు. అయితే కానీ ఇప్పుడు అనికి కనిపించకుండా వేడ దాచి పెడదాం. మెయిన్ టాస్క్ మాకు అదే. ఇప్పుడు ఆమె గాడకుంటే ఈ బ్యాగులు 2 కవర్లు దాచి పెట్టాలి. సత్యప్రదానం పెడితే కనిపిస్తాయి. అగో ఇక్కడ ఏమో ఉన్నాయి అనేసి ఆమెకు మనం గిఫ్ట్ ఇస్తున్నట్టు తెలియవద్దు. ఆ బిడ్డ అయితే కాదు కింద నువ్వు పెడతావా అని కనిపించకుండా పెట్టాలి. సరేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది ఈ రోజు మా వీడియో అయితే. ఇంకా మా అమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బై బాయ్.